ఫ్యాక్షన్ అనేటప్పటికి డెఫినెట్గా మీరు ఒక వైపున ఉంటే ఖచ్చితంగా నేను ఇంకో వైపున ఉంటాను. అలాగే అతను ఆ రకంగా డివిజన్ తీసుకొస్తే ఒక వర్గం తెలుగుదేశం పార్టీ కూటమి సపోర్ట్ చేస్తే రెండో వర్గం ఆటోమేటిక్గా అతను సపోర్ట్ చేస్తుంది. ఇది అతను ఆలోచన. అంటే పోయిన చోట వెతుక్కోవటం అనేటువంటిది అతను ప్రాథమికంగా మన దాసనారాయణ గారి సినిమాలో చెప్పినట్టుగా ఎక్కడ పడిపోయిందో ఉంగరం అక్కడ ఎత్తుక్కోమంటారు కదా, అలాగా అతను అక్కడ మొదలుపెట్టాడు. ఇది ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ తాత దగ్గర నుంచి ఇతను వాళ్ళతో సిలబస్ ఏంటి, అరాచకం చేయటం, కమ్యూనల్ రైట్స్ తీసుకురావటం, మనుషుల్ని విడగొట్టడం, పచ్చి అబద్ధాలు మాట్లాడడం, దారిని పోయి దాని విషయాన్ని కూడా పెద్ద అడావిడి చేయటం, ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోవడం, దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం, వీళ్ళ పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు తల ఉంచుకుని. ఇది వీళ్ళే చంపేశారని చెప్తారు. నిన్న మనం ఒకటి చూసాం, మనం ఒక ఆయన ఎవరో చనిపోయారు, ప్రమాదవశాత్తు చనిపోయారు, అది యాక్సిడెంట్ అయింది. దానికో మీరు చంపేశారు, పవన్ కళ్యాణ్ చంపించేసాడు, లేకపోతే ఇంకోళ్ళు చంపించేశారు అని మొదలెట్టేశారు.